హాయ్ వ్యూవర్స్, టేస్టీ కాంబినేషన్ కర్రీ అలసందలు చికెన్ రెడీ అయిపోయింది. ఇది ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. కొత్తిమీర అన్నీ వేగిన తర్వాత గరం మసాలాతో పాటు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. ఇది మసాలా కారం వేస్తున్నాను. ఇంకా వేరే పల్లీలు కానీ అలాంటివి కమ్మటి మసాలా దీనికి ఏం అక్కర్లేదు. అలసందలు కాబట్టి మసాలా కారం నేను చేసుకున్నది వేస్తాను. కొంచెం మరీ కలర్ కారం కనపడదు కాబట్టి కొంచెం పచ్చికారం కూడా వేసేస్తాను. ఎందుకంటే కొంచెం రెడ్గా కనిపిస్తుంది కూర, బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఈ కొలుసుకున్న అలసందలు కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఇవన్నీ కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ అలసందలు కొంచెంసేపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీంట్లో దిగిన వాటర్ వేస్తున్నాను ఈ ఉడకడం కోసం. ముందు కొంచెం మగ్గిన తర్వాత ఈ అలసందకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ వాటర్తో మగ్గిన తర్వాత అప్పుడు నేను చికెన్ వేస్తాను. ముందే వేసేస్తే మరి ఇప్పటికే ఉడికిపోయింది కదా చికెన్, ఇంకా మెత్తగా అయిపోద్దని చెప్పేసి ఈ వాటర్తో ఈ టేస్ట్ ఎక్కువదనమాట దీనికి. ఇది మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ కలుపుతాను. ఈ చికెన్లో ఉన్న వాటర్తో కొంచెం మగ్గింది కూర. ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర స్టెప్ బై స్టెప్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను చికెను ఇందులో వేసేస్తాను అన్నమాట. వేసేసి అప్పుడే కలుపుకుంటా ఇలా పైనుంచి ఈ కుక్కర్ గిన్నె కడిగిన వాటర్ కూడా కొంచెం వేసేసి ఉడికేదాకా పెడతాను. ఈ అలసందకాయలు కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు చికెను పైన కింద మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఈ వాటర్ తగ్గి కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకా లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.